నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. కామాఖ్య గురించి ఎంతోమంది చెప్పడం మీరు వినే ఉంటారు. కానీ బనారస్ బాబు గారు అద్భుతంగా కామాఖ్య అమ్మవారి గురించి ఎన్నో సందర్భాలలో మేము మాట్లాడినప్పుడు ఒక వీడియో చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా, అవగాహన కల్పించిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి కొన్ని మీ సందేహాలను నేను కూడా అడగడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో పూర్తిగా కామాఖ్య టెంపుల్ గురించి, ఎవరు వెళ్ళాలి, అక్కడ ఉండే పవర్ ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్తే అమ్మా. కామాఖ్య అమ్మవారి గురించి ఎన్నో విధాలు విన్నాము. కొంతమందికి అమ్మవారి దగ్గరికి వెళ్ళే అదృష్టం కలుగుతుంది అనేది కూడా విన్నాం. ఎంతో అదృష్టం ఉన్న వాళ్ళే అమ్మవారిని దర్శించుకోగలరు అనేది కూడా విన్నాం. అండ్ ముఖ్యంగా పిల్లలు పుట్టని వారు కనుక అక్కడికి వెళ్ళినట్టయితే డెఫినెట్గా సంతానం కలుగుతుంది అనేది కూడా విన్నాం. కానీ అసలు అంత శక్తిపీఠము కామాఖ్య అమ్మవారి యోని స్వరూపంగా అక్కడ ఉంది అని అనేసి చెప్తూ ఉంటారు. అక్కడ కామాఖ్యలో అమ్మవారిని దర్శించుకోవాలి అంటే చాలా కష్టం, చాలా చీకటిగా అలా ఉంటుంది. మరి ఇక్కడ అమ్మవారు అసలు కనిపించదు, ఎలా ఉంటారో కూడా ఎవరికి తెలీదు. మరి అమ్మవారి పవర్ని, అమ్మవారిని అంటే మనం ఒక దృశ్యం రూపంలో, ఒక ఫోటో రూపకంగా చూస్తే మనకి పూజించుకోవడానికి సులువుగా ఉంటుంది అని అంటారు. మరి ఈ అమ్మవారిని ఎలా ఊహించుకొని ఏ విధంగా పూజలు చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు వెళ్ళాలి అనే వివరాలు తెలియజేయండి గురుగారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. కామాఖ్య అమ్మవారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువేనమ్మా. నేను చాలా సందర్భాలు వెళ్ళటం జరిగింది, చాలా అనుభూతుల్ని, ఆనందాన్ని పొందటం జరిగింది. గత సంవత్సరం కూడా నేను వెళ్ళి రావటం జరిగింది. ఈ కామాఖ్య అమ్మవారిని ఎవరు? పార్వతీదేవి యొక్క రహస్య ప్రదేశము పడినటువంటి విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో భేదింపబడటం మూలకంగా జరిగినటువంటి శరీర భాగాల్లో ఒక భాగము, నాభి కింద భాగము ఆ ప్రదేశంలో పడింది అని మనకి పురాణాలు, శాస్త్రాలన్నీ కూడా తెలియచేస్తున్నాయి. అయితే దీన్ని చాలామంది ఇప్పుడు ఏవో రకరకాలుగా చెప్తున్నారు, కానీ అలా ఇప్పుడు కూడా పూజించకూడదు. చాలా గౌరవప్రదంగా భక్తి ప్రవృత్తులతో మనం పూజ చేయాలి ఈ కామాఖ్య అమ్మవారిని. కామాఖ్యలోనే ఉన్నది. కామములోని అన్నిటినీ కూడా మనకి చక్కగా నెరవేర్చేటువంటి చక్కని దేవత. కోరికలన్నిటినీ కూడా, ఏ కోరికైనా కావచ్చు, అది అన్నిటినీ కూడా చక్కగా నెరవేరుస్తుంది. అయితే ఇప్పుడు ఏ కోరికలైనా నెరవేరుస్తుంది అనుకున్నప్పుడు మనం ఒకళ్ళని చంపాలి అనేటువంటి కోరిక ఉంది, అప్పుడు మనం నెరవేరుతుందా? చాలామందికి ఇప్పుడు ఇవన్నీ రకరకాలుగా సందేహాలు ఉంటూ ఉంటాయి. అంటే ఎలాంటి కోరిక ఉన్నా సరే అక్కడ అమ్మవారిని దర్శించి, ఒకవేళ అలాంటి కోరిక ఉండి మీరు అలాంటి ప్రయోగం చేస్తే తర్వాత నెక్స్ట్ ఎవరినైతే మీరు చంపుంటారో నెక్స్ట్ మీరే చంపబడతారు. అలాంటి దేవత. అందుకని ఆ అమ్మవారితో మనము ఎట్లా పడితే అట్లాగా శత్రుత చేసేటువంటి పనులు మన వల్ల కాని పనులు అవన్నీ కూడా. అంటే అలాంటివి ఎవరైనా మీకు చెప్పుండి చెయ్యాలని మీకు మనసులో వస్తే కనుక అలాంటివి ఆపుకుంటాం చాలా మంచిది. అది చాలా తప్పు కూడా. అంటే అమ్మవారికి అలాంటివి ఇష్టం ఉండదు. అలాగే ఈ కామాఖ్య అమ్మవారు మీరు అన్నట్టుగా విగ్రహ రూపకంగా మనం ఏ గుడిలోకి వెళ్ళినా కూడా, ఇప్పుడు లక్ష్మీదేవి గానో, కాళీదేవి గానో, లేకపోతే సరస్వతీదేవి గానో, ఓ వెంకటేశ్వర స్వామి గానో, ఒక శివుడు గానో, ఏదో ఒక రూపం అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి ఏ ముఖంతో కనిపించదు, లోపలికి ఏదో చీకటిగా ఉంటుందని మీరు అన్నారు. అమ్మవారికి 6 ముఖాలు ఉంటాయమ్మా కామాఖ్య అమ్మవారికి. ఈ 6 ముఖాలు కూడా, ఒకటి నలుపు, ఒకటి తెలుపు, ఒకటి ఎరుపు, ఒకటి పసుపు, ఒకటి ఆకుపచ్చ ఇత్యాది రంగులతో, ఒకటి నీలము, ఇలాంటి రంగులతో అమ్మవారు 6 ముఖాలుగా ఉంటుంది ఈ కామాఖ్య అమ్మవారు. ఈ కామాఖ్య అమ్మవారిని మనం క్షేత్రానికి ఎప్పుడు దర్శనం చేసుకోవటానికి వెళ్ళాలి అంటే కనుక, సహజంగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మహా ఉత్సవం ఒకటి జరుగుతుంది. అప్పుడు ఎక్కడ లేని జనసంద్రహం అంతా కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారు ఆ 5 రోజుల పాటు కూడా ఆవిడ దూరంగా ఉంటుంది. ఎట్లాగైతే ఒక ఆడది నెలలో ఒక 5 రోజుల పాటు దూరంగా ఉంటుందో ఆ మాదిరిగా ఉంటుంది అనేటువంటిది ఇప్పటికీ కూడా భక్తుల యొక్క విశ్వాసము, నమ్మకము జరుగుతున్నది. కాబట్టి ఈ అంబుబూచి అనేటువంటి దానిలో వెళ్ళాలి అనుకుని దర్శనానికి వెళ్ళి చూద్దాం అనుకున్నప్పుడు చాలామంది జనం ఉంటారు, చాలామంది అఘోరీలు, మంత్ర సాధకులు, అనేక మంది గురువులు కూడా అక్కడికి వస్తూ ఉంటారు. మీరు ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి, ప్రశాంతంగా అమ్మవారిని చూడాలి, అన్నీ చూడాలనుకున్నప్పుడు ఆ మాసం కాకుండా మిగతా మాసాల్లో వెళ్ళటం ఉత్తమం. ఎందుకంటే
మనకి భగవంతుడిని చూడటము అంటే అందులో అవి నీలాచల పర్వతాలు. ఈ అమ్మవారు ఎందుకు అక్కడికి విచ్చేసింది అంటే జరగబోయేటువంటి పెద్ద ప్రమాదాన్ని నివారించడానికి అక్కడ శక్తిపీఠంగా అస్సాం ప్రదేశంలో గౌహతి పట్టణానికి దగ్గరగా ఉండేటువంటి నీలాచల కొండలు అని అంటాం మనం. ఆ నీలాచల కొండల్లో అమ్మవారు అక్కడ వెలిసినటువంటి దేవత, ఇప్పటికీ కూడా ప్రత్యక్షమైనటువంటి నగ్నమైనటువంటి సత్యాలన్నింటినీ కూడా చూపించేటువంటి దేవత అక్కడ. కాబట్టి అలాంటి శక్తిని మనం ప్రశాంతంగా అష్టమి రోజున కానీ, నవమి రోజున కానీ, ఏకాదశి రోజున కానీ, అమావాస్య రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, అలాగే గురువారము, ఆదివారము, మంగళవారం ఈ 3 వారాల్లో చాలా విశేషంగా మనం అమ్మవారి దర్శనానికి వెళ్ళినట్లయితే చాలా గొప్ప అనుభూతుల్ని పొందటానికి అవకాశం ఉంటుంది. అక్కడ అమ్మవారు ముఖ్యంగా మనం ఏం చేయాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక లలితా పారాయణం చేస్తే మంచిదా, లేకపోతే ఏదన్నా ఇంకొక దేవతా పారాయణం చేస్తే మంచిదా అంటే నేను అందరికీ కూడా చెప్పేటువంటిది, ఆ ప్రదేశానికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా కాళీ దేవత సంబంధించిన అష్టోత్తర పారాయణం కానీ, దుర్గాదేవతకి సంబంధించిన అష్టోత్తర పారాయణం కానీ చేస్తే శీఘ్రంగా మీకు ఏదైనా ఆటంకాలు ఉన్నప్పుడు, మీకు దోషాలు కానీ అనారోగ్య బాధలు ఉన్నప్పుడు ఈ 2 దేవతల అష్టోత్తరాన్ని అక్కడ మీరు పారాయణం చేసుకున్నట్లయితే చాలా మంచిది. అక్కడ ముఖ్యంగా చాలామంది ఒక గర్భాలయం దగ్గరికే వెళ్ళేసి వస్తారు. అక్కడ కామాఖ్య అమ్మవారిది మొట్టమొదట కామాఖ్య అమ్మవారి యొక్క ప్రదేశము, రెండోసారి కామాఖ్య ప్రదేశం అంటే అమ్మవారు 2 అడుగులు వేసినట్టుగా మనం భావన చెయ్యాలన్నమాట. గుప్త కామాఖ్య అని ఒకటి ఉంటుంది అక్కడ. ఎక్కడ? గుడి లోపలే? గుడి లోపల కాదమ్మా, గుడికి కొంచెం దూరంగా దగ్గరగా మనం ఒక 2-3 వేల మెట్లు అంత హైట్లో దిగితే ఎంత హైట్ అలాగా చాలా దిగువకి వెళ్ళాలి కొండ భాగంలో. అక్కడ గుప్త కామాఖ్య అని అమ్మవారు ఉంటుంది. అక్కడ కూడా మొట్టమొదటి అమ్మవారు అక్కడికి వచ్చిందని, తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అమ్మవారి దగ్గరికి చేరుకున్నదని అక్కడ చెప్తూ ఉంటారు. ఆ గుప్త కామాఖ్య కూడా రాత్రిపూట అక్కడ ఎవరు ఉండటానికి వీలేదు. అక్కడ చాలా అది నది అప్పుడప్పుడు ఆ గుప్త కామాఖ్య దాకా కూడా వస్తుంది అక్కడ. అయితే మీరు చెప్పేది ఏదైతే అమ్మవారి గర్భగుడి నుంచి మెట్లు ఉన్నాయో ఆ బగలాముఖి, తారామాత కాకుండా కొండకి మొత్తం కిందగా చెప్తున్నాను. ఇప్పుడు అమ్మవారి చుట్టూ మీరు చెప్పినట్టుగా బగలాముఖి, తార, ఈ కాళి, చిన్మస్త ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అమ్మవారి రూపాలే. సో ఈ యొక్క దేవత ఉపాసన చేసేటువంటి వాళ్ళు చిన్మస్త యొక్క ఉపాసన చేసేవాళ్ళు, బగళ ఉపాసన చేసేవాళ్ళు, వారాహి ఉపాసన, కాళీ ఉపాసన, అలాగే భువనేశ్వరి ఉపాసన, ఈ లలిత ఉపాసన, ఎవరు చేసిన అమ్మవారి ఉపాసన పరులందరూ కూడా వెళ్ళాలి. మీ ఉపాసన దేవతను అక్కడ ఆరాధన చేయటం మూలకంగా విశేషమైనటువంటి 3 రోజులు ఆ ఊళ్ళో ఉండి మనం అక్కడ పారాయణం చేసుకుంటే కనుక అనేక రకాలైనటువంటి సందేశాలు అమ్మవారి దగ్గర నుంచి మనకు సంభవిస్తాయి. అంతేకాదమ్మా, 11 రోజుల పాటు అక్కడ ఉండే ప్రయోగం కనుక మనిషి చేయగలిగితే చక్కగా అక్కడ ఉండి రోజు అనుష్ఠానం జపము చేసుకుని ఉన్నట్లయితే మీరు ఇంటికి వెళ్ళక్రితమే మీ పనులన్నీ అయిపోతున్నట్టుగా మీకు సందేశాలు వస్తూ ఉంటాయి. అంత శక్తివంతమైనటువంటి సజీవ శక్తి దేవత అక్కడ ఇప్పటికీ కూడా సంచరిస్తున్నటువంటి శక్తి కేంద్రం ఇది. అక్కడ అమ్మవారు రావటానికి గల కారణం ఏంటంటే నరకాసురుడు అనేటువంటి అసురుడు యొక్క మరణాన్ని చూడటానికే అమ్మవారు అక్కడ ఉద్భవించింది. ప్రాగ్జ్యోతిష్యపురము అని దాన్ని ఒకప్పుడు పిలిచేవారు. ఇది సాక్షాత్తు కృష్ణ భగవాన్ వారు ఉన్న సమయం నుంచి, అంటే యుగ యుగాల నుంచి అమ్మవారు అక్కడ ఉన్నది అని చెప్పడానికి నేను చెప్తున్నాను. అక్కడ నరకాసురుడు ఆ ప్రాగ్జ్యోతిష్యపురాన్ని పరిపాలన చేస్తున్న సందర్భంలో ఇదే అమ్మవారిని రోజు నిరంతరం పూజ చేయటం మూలకంగా ఒకసారి వశిష్ఠ భగవాన్ వారు అక్కడికి రావటము, ఆయన కూడా అమ్మవారి దర్శనానికి వచ్చారట. వశిష్ఠ భగవాన్ వారు వచ్చినప్పుడు వాడు ఏం చేశాడంటే, ఈ నరకాసురుడు భక్తులు ఎవరిని రోజు రానివ్వడు. ఏదో ఒక సమయం పెడతాడు, ఏదో ఒక పావు గంట, అర్ధ గంట, ఒక గంట పెట్టేవట. ఆ సమయంలో ఎంతమంది వస్తే అంతమంది దండం పెట్టుకుని, అది కూడా దానికి చాలా వాడు ఎన్నో రూల్స్ పెట్టి వీడు మాత్రమే నిరంతరం అమ్మవారిని పూజ చేసి కొంత శక్తిని సంపాదించుకున్నాడు. ఆ శక్తిని సంపాదించుకోవటం మూలకంగా వీడికి అహం ఏర్పడింది. ఈ అహం ఏర్పడి కనిపించినటువంటి స్త్రీనల్లా కూడా తీసుకురావటము, రకరకాలైనటువంటి పనులు చేయటము, ఆ స్త్రీ అక్కడ బలిగా ఇవ్వటము.
ఇలాంటి పనులు కూడా ఆ నరకాసురుడు చేశాడు. అందువల్ల అమ్మవారు వాడిని ఇది వీడు చేస్తాడని తెలిస్తే అక్కడ ఈ శక్తిపీఠం ఉద్భవించింది. వాడిని సంహరించడానికి గాను అక్కడ ఆవిడ కేంద్రం కింద మనం అనుకోవాలి. అలాంటి సమయంలో ఈ బాధను తగ్గించే ప్రయోగానికి అమ్మవారు వశిష్ఠుల వారిని పంపిస్తే వశిష్ఠుల వారికి దర్శనం ఇవ్వలేదు. ఇక్కడ ఇప్పుడంతా గుడి మూసేసాం మేము, మీరు రావటానికి వీల్లేదు, మీరు బయటికి వెళ్ళిపోండి, మా రాజుగారి పర్మిషన్ తెచ్చుకోండి అప్పుడే మేము తెరుస్తామంటే, కాదు నైనా నేను సీతారామచంద్ర స్వామి వారికి గురువు గారిని అని వీళ్ళకి చెప్పారు. చెప్పినా కూడా నువ్వు ఎవరికి గురువైనా కూడా మా నరకాసుల వారు చెప్పండి మేము తలుపులు తీయము, దర్శనం లేదు, మీరు వెళ్ళిపోండి, మీకు దర్శనం కావాలి అంటే రేపు మళ్ళీ ఈ సమయానికి మా రాజుగారు వచ్చిన తర్వాత భక్తులకు 5 నిమిషాలు దర్శనం ఇస్తారు, అప్పుడు మీరు అమ్మవారిని చేసుకోవచ్చు అంటే, సరే నరకాసుడి దగ్గరికి వెళదాము అని చెప్పి అక్కడికి వెళ్ళటం జరిగింది వశిష్ఠుల వారు. జరిగితే వాడు అక్కడ అన్ని పాపిష్టి పనులు చేసేటువంటి గృహంలో ఉన్నాడని తెలిసి అప్పుడు ఈ యొక్క వశిష్ఠుల వారు ఈ అమ్మవారు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి అమ్మవారికే వశిష్ఠుల వారు శాపం పెట్టారట. పెడితే ఆవిడ ఇక్కడ అంటే శాపం అంటే ఏంటి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి తక్షణం, నాకు దర్శనం కావటం ముఖ్యం కాదు, ఇక్కడ జరుగుతున్నటువంటి చండాలమైనటువంటి విషయానికి నువ్వు ఇక్కడ ఈ శక్తి వల్లనే వాడు నిన్ను ఆశ్రయించుకుని ఉండటం మూలకంగానే వాడికి ఇంత శక్తి ప్రాప్తమైంది కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళిపో అంటే ఈవిడ చైనా ప్రదేశానికి, అప్పుడు అది మన భారతదేశంలోనే ఉండేది, అక్కడ ప్రాంతానికి వెళ్ళిపోయింది అమ్మవారు. అందుకని చైనాలో ఇప్పటికీ కూడా చీనా కాళీ అనేటువంటి మందిరం ఉన్నదమ్మా. అక్కడ కూడా చీనా కాళీ అనేటువంటి అమ్మవారి పూజలు చేస్తూ ఉంటారు. అయితే అక్కడికి కూడా ఒకసారి వశిష్ఠుల వారు వెళ్ళి అక్కడ కూడా ఇట్లాంటిది ఏదో చూసినప్పుడు ఇక్కడి నుంచి కూడా నువ్వు వెళ్ళిపో అని చెప్పి అమ్మవారు మళ్ళీ ఆ అమ్మవారిని వశిష్ఠుల వారు చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఆవిడ మళ్ళీ పాకిస్తాన్ ప్రాంతానికి వచ్చింది. అక్కడ హింగుళికా కాళీ అనేటువంటి అమ్మవారుగా ప్రసిద్ధికి ఎక్కింది. అమ్మవారి సంచారం చూడండి. మళ్ళీ తిరిగి అక్కడి నుంచి కూడా మళ్ళీ నువ్వు అక్కడ వద్దు ఇండియాకి వచ్చేసాయి అన్నప్పుడు ఇప్పుడున్న మన ఇండియాలో ఆ అమ్మవారు మళ్ళీ తిరిగి రావటం జరిగింది. చూడండి అమ్మవారు ఎలా సంచరించిందో. అందుకని మీరు పాకిస్తాన్లో కూడా ఇప్పటికి కూడా అక్కడ కాళీ మందిరం చాలా ప్రసిద్ధి ఉంది. మనకి ఇక్కడ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ దగ్గర హింగుళిక కాళీ అని చెప్పేసి కొన్ని సినిమాల్లో కూడా అమ్మవారి మందిరాన్ని కొంత చూపించడం జరిగింది. అలాంటి శక్తి కలిగినటువంటి ఒక ఋషి యొక్క మాటకి అమ్మవారు ఎంత గౌరవం ఇచ్చిందంటే ఆ ఋషి ఎంత శక్తివంతుడో మీరు ఆలోచన చేయండి. అమ్మవారిని కూడా ఆయన ఎక్కడైనా కూడా తిప్పగలడు అనేటువంటి శక్తి కలిగినటువంటి ఋషి. కాబట్టి ఈ నరకాసురుడు ఈ పనులు చేస్తున్నప్పుడు వీడికి ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోమనంటే మరుసటి రోజు వచ్చినప్పుడు వీడు పూజ చేస్తుంటే అమ్మవారు రావటం లేదు. రాకపోయేసరికి ఎందుకు రావటం లేదనేది వాడికి అర్థం కాలే. నిన్నటి దాకా వచ్చింది కదా, నాకు శక్తి వచ్చేసింది, ఇప్పుడు ఆవిడ కనిపిస్తే కనిపించకపోతే ఏమైంది అని ఆలోచనతో ఉన్నప్పుడు అప్పుడు సత్యభామ సమేతుడుగా శ్రీకృష్ణ భగవానులు వారు వచ్చి ఈ నరకాసురుణ్ణి దీపావళి ముందర రోజున సంహరించడము, దాన్ని నరక చతుర్దశిగా మనం ఇప్పుడు పండగల్లో చేసుకోవటం అనేటువంటిది నరక చతుర్దశి. ఆ రోజున చంపబడ్డాడు. మరుసటి రోజు వాడు చచ్చిపోయినందుకు గాను ఆ ఊళ్ళో ఆడవాళ్ళు దీపం వెలిగించకుండా ఉండిపోయారు. అందువల్ల అప్పుడు వాడు చంపబడ్డ తర్వాత అందరూ మళ్ళీ ఇళ్లల్లో దీపాలు వెలిగించడం మూలకంగా మనకి దీపావళి పండగ లోపల ఇంత కూడా ఈ కథను కూడా చెప్పుకోవాలమ్మా మనం. కానీ అంత గోప్యంగా ఉంది. ఎందుకు దీపాలు వెలిగించుకోవాలంటే వీళ్ళు ఆ దీపాల వెలుగుల్లో అందంగా కనిపిస్తే వీడు పట్టుకెళ్ళిపోయి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారని చెప్పి వీళ్ళు అందవిహీనులుగా ఉండటానికి ఈ దీపాలు కూడా వెలిగించుకోకుండా బయటికి రాకుండా అంత ఇదిగా వాడు హింసకు గురి పెట్టాడు అక్కడ ఉండేటువంటి మహిళల్ని. అంటే అలాంటి ఆ నరకాసుడిని సంహరించడానికే అమ్మవారు అక్కడ ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నది. అంటే అలాంటి అమ్మవారి దగ్గర తారా విద్య కానీ, అలాగే చిన్మస్త విద్య కానీ, త్రిపుర సుందరి విద్య కానీ, త్రిపుర భైరవి విద్య కానీ, లేకపోతే భైరవి విద్య కానీ, భైరవుడు యొక్క విద్య కానీ, మళ్ళీ కాళీ విద్య కానీ, భువనేశ్వరి విద్య కానీ, లలిత విద్య కానీ, లేదా మీరు ఏ ఆచారంలో అయినా ఉండవచ్చు. అంటే మనం అద్వైత ఆచారం కాలంలో ఉండేటువంటి అమ్మవారి సాధనలో సాత్విక పద్ధతులతో పూజ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, తామస పద్ధతుల్లోనూ పూజ చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏ పద్ధతుల్లో మీరు పూజ చేసినా అక్కడ కనుక మీరు చేసుకున్నట్లయితే అది 100 రెట్లు మీకు ఫలితం లభిస్తుంది. అలాంటిది ఈ కామాఖ్య అమ్మవారు.
అయితే గురుగారు ఇక్కడ నాకు వచ్చే సందేహం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పారు అక్కడ ఒక ఋషి అమ్మవారిని ఈ విధంగా పూజ చేయడం వల్ల అమ్మవారిని చూడటం కానీ అమ్మవారిని ప్రసన్నం కానీ చేసుకున్నారు అని. అయితే ఇప్పటికీ కూడా అక్కడ బలి కార్యక్రమాలు కానీ లేకపోతే తాంత్రిక పద్ధతి అయిన విధి విధానాలు ఆచరిస్తూ ఉన్నారు. అక్కడ మట్టుకు పర్వాలేదు అని కొన్ని సందర్భాల్లో నేను వినడం జరిగింది. అయితే సామాన్యంగా ఇక్కడ మనం నార్మల్గా ఒక కొబ్బరికాయ బలి ఇవ్వడమో లేకపోతే కనుక గుమ్మడికాయ బలి ఇవ్వడమో అంతగా అయితే తెలంగాణ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాము. మేకని కూడా బలి ఇస్తూ పూజలు చేయటం అనేది చూస్తూ ఉంటాం. కానీ బలి అనేది కరెక్ట్ కాదు అని చెప్పి కొంతమంది వాదిస్తూ ఉంటారు. అక్కడ అస్సాంలో ఒక ట్రైబల్ కమ్యూనిటీ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అక్కడ దొరికేవి అవే కాబట్టి వాళ్ళు చేసేవాళ్ళు అనేది కూడా వింటూ ఉంటాం. వితండవాదం జరుగుతూ ఉంటుంది. అయితే మనం అక్కడికి వెళ్ళినప్పుడు బీ రోమన్ ఇన్ రోమ్ అని అంటూ ఉంటారు. మరి అలాంటి సందర్భంలో మనం కామాఖ్య వెళ్ళాము, అక్కడ విధి విధానాలు తాంత్రిక పద్ధతులు ఉంటాయి. మనం ఏదో ఒక కోరిక మేరకు వెళ్తాము, అమ్మవారి వల్ల మన కోరిక తీరాలి అనుకున్న సందర్భంలో మరి అలాంటి తాంత్రిక పద్ధతుల్ని ఆచరించవచ్చు అంటారా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు మీరు సాత్విక ఆచారంలో ఉన్నటువంటి వాళ్ళు తాంత్రిక పద్ధతిని మీరుగా చేయకూడదు, మీ చేతులతో చేయకూడదు. కాబట్టి మీరు చేయటానికే వీల్లేదు అక్కడ. కాబట్టి అదేదైనా ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా మీరు డబ్బులు ఇచ్చి మీరే చేసేయండి అని చెప్పవచ్చు తప్ప ఈ సాత్విక ఆచారాన్ని పాటించేటువంటి పద్ధతి ఉన్న వాళ్ళు అటువైపున వెళ్లకుండా ఉండటం ఉత్తమమైనటువంటి మార్గము. అయితే ఈ తాంత్రిక పద్ధతికి ఈ సాత్విక పద్ధతికి వామనాచారము అనేటువంటిది మనం అంటూ ఉంటాం. అప్పుడు వీళ్ళు ఏం చెయ్యాలి అనుకున్నప్పుడు ఎర్రని పుష్పాలు సమర్పణ చేయటము, ఎర్రని పళ్ళని సమర్పణ చేయటము, ఎరుపు రంగుగా ఉండేటువంటి మధురమైనటువంటి ప్రసాదాలు, ఇప్పుడు రవ్వ కేసరి కొన్ని మనం ఫుడ్ కలర్స్ అని వచ్చినాయి కదా, దానిలో ఎరుపు వర్ణానికి దగ్గరగా ఉండేటువంటి కలర్స్తో ఉండేటువంటి మధురమైనటువంటి ప్రసాదాలు మనం నివేదన చేయటము. అంతేకాకుండా గుమ్మడికాయని మనము చక్కగా అమ్మవారికి సమర్పణ చేసి దానికి కుంకుమ అద్దటము. అప్పుడు ఇవన్నీ కూడా సాత్వికమైనటువంటివే. ఇంకా అంతేకాకుండా చెప్పాలంటే మినప గుళ్ళతో తయారైనటువంటి పదార్థాలు నైవేద్యం పెట్టటము, అంటే మినప గారెలు అవి నైవేద్యం పెట్టినప్పుడు ఆ అమ్మవారికి చాలా సంతుష్టురాలవుతుంది. కాబట్టి ఇలాంటివి నైవేద్యం పెట్టడం మూలకంగా మళ్ళీ అంతేకాకుండా పులిహోర, మిరియాలతో తయారు చేయబడినటువంటి పులిహోర నివేదన చేస్తే కూడా అమ్మవారు చాలా సంతుష్టురాలవుతుంది. ఇలాంటివి మనం నైవేద్యం చేసి, అలాగే బెల్లంతో తయారైనటువంటి పదార్థాలు, బెల్లం కూడా చాలా శక్తివంతమైనటువంటిది, భారతీయ ఋషులు మనకు అందించారు. కాబట్టి బెల్లంతో తయారైనటువంటి పూర్ణాలు, పానకం ఇత్యాది విషయాల్లో మనం అమ్మవారికి కనుక నైవేద్యంగా సమర్పణ చేసినట్లయితే అవి సమర్పణ చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందని ప్రచారం జరుగుతుందో ఇవి సమర్పణ చేసినా అంతకంటే ఎక్కువే వస్తుంది తప్ప ఫలితం తక్కువ రాదు. ఒకటి. రెండవది, అక్కడ మీరు ఇందాక 2-3 పాయింట్స్తో దీనిలో క్వశ్చన్ని అడగటం జరిగింది. అక్కడ ఉండేటువంటి ట్రైబల్స్, అక్కడ ఉండేటువంటి పూర్వకాలం నుంచి ఉండేటువంటి మనుషుల యొక్క ఆహారాలు అలాగా ఉన్నది కాబట్టి అమ్మవారికి అలా సమర్పణ చేశారు అనేటువంటిది ఒక ఎత్తున్నది. ప్రతి సంవత్సరం అక్కడ అమ్మవారికి మహా ఉత్సవం ఆషాఢ మాసంలో జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ రంగు కనిపించేసరికి అలాంటిది ఇవ్వాలి అని కొంతమంది భక్తులు కూడా అమ్మవారికి కొన్ని చేయటం జరిగింది. మనకి వేద ఆచారం ప్రకారం బలులు నిషిద్ధము, బలులు ఇవ్వకూడదు. బలి జంతువుని ఇస్తున్నావు అంటే గనక మనం ఆ జంతువు భగవంతుడు సృష్టించింది, నీవు దాన్ని చంపడానికి నీకు అధికారం లేదు. అయితే బలులు ఇవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు పిండితో బొమ్మని చేయవచ్చు. ఆ జంతువు బొమ్మలాగా పిండిని చేసుకుని ఆ బొమ్మని సంహరించటం అక్కడ. కాబట్టి అది జంతువుని బలిచ్చిన దాంతో సమానం అవుతుంది. ఇట్లాంటివే పూర్వకాలంలో చాలామంది చేయించారనేటువంటిది కూడా ఒక విషయం మనకి పురాణ ఇతిహాసాల్లో మన పూర్వీకులు మనకి సెలవిచ్చినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అంతేకాని జంతువుని ప్రత్యేకించి జంతువునే ఇస్తేనే అమ్మవారి సాక్ష్యం అవుతుంది, ప్రత్యక్షం అవుతుంది, జంతువుని ఇస్తేనే మనకి పని అవుతుంది లేకపోతే అవ్వదనేటువంటిది మీ అపోహ మాత్రమే తప్ప అమ్మవారి ఎంత మాత్రము సంతుష్టురాలు కాదు. ఎవరు చేయవలసిన పని వారే చేయాలి. డాక్టర్ గారి పని మనం చేసామనుకోండి, ఆపరేషన్ మనం చేస్తే సక్సెస్ అవుతుందా? అవ్వదు కదా, డాక్టర్ గారే చేయరు. కాబట్టి ఎవరు ఏ ఆచారాల్లో ఉన్నారో, ఇప్పుడు ఏమైపోయిందంటేనమ్మా
మీడియా వలన అనేక విషయాలు తెలిసి ఇవి చేయకూడని వాళ్ళు కూడా ఆ పద్ధతులను పాటించడం మూలకంగా ప్రమాదానికి లోనయ్యే పరిస్థితులు ఎక్కువగా సంభవిస్తున్నాయి. కాబట్టి ఎవరు ఏ ఆచారం చేయాలి అనేది ముందర మీరు బాగా ఆలోచన చేసుకోండి. మీకు బలి ఇచ్చే ఆచారం లేనప్పుడు బలి చెయ్యరాదు, వీటిని మాత్రమే సమర్పణ చెయ్యాలి. అలాగే ఎర్ర పుష్పాలతో పూజ, కుంకుమతో పూజ, కుంకాన్ని రక్తంగా తర్పణం చేస్తూ అమ్మవారిని జపం చేయవచ్చు. మీరు అమ్మవారికి కుంకాన్ని తర్పణం చేయవచ్చు, తద్వారా అది రక్తవర్ణంగా కనిపిస్తుంది కాబట్టి అమ్మవారి సంతుష్టురాలవుతుంది. అంతే తప్ప మనం కొన్ని పువ్వుల యొక్క రుబ్బి కూడా రసం, ఎరుపు రంగు రసం వస్తుంది, దాంతో కూడా తర్పణం చేయవచ్చు, అది శుభకరమైనటువంటిది. అంతేగాని రక్తాన్ని తీసుకుని అమ్మవారు చూపించాలనేటువంటిది మాత్రం మనం అది చాలా తప్పు, దాన్ని ప్రోత్సహించరాదనేటువంటిది మా విషయం. అయితే కామాఖ్య అమ్మవారిని పూజించే ముందు కాలభైరవుడిని పూజించాలి అని అంటూ ఉంటారు. కాలభైరవుడు పూజ ఆచరించిన తర్వాతే అమ్మవారి దర్శనం చేసుకోవాలి అంటారు. అయితే కాలభైరవుడు కూడా చాలా పవర్ఫుల్ గాడ్, సో ఆయనని అప్రోచ్ అయ్యే విధానం ఏదన్నా ఉంది అంటారా? కాలభైరవుడు అమ్మవారిని సంతుష్టురాలు అవటానికి మనకు కొంత సహాయాన్ని అందిస్తాడు. తర్వాత అమ్మవారి దర్శనాన్ని తొందరగా కలిగించడంలో కాలభైరవుడు మనకి మన పక్క నుండి రక్షిస్తాడు. పొరపాటున ఏదన్నా జరిగినా కూడా ఆయన మనల్ని కాపాడటానికి మనం దగ్గరగా ఉంచుకునే అస్త్రాలలో ఒక అస్త్రం లాంటి వాడు మనకి ఈ కాలభైరవుడు. కాబట్టి కాలభైరవుడికి కూడా ఈ మనం గారెలు కానివ్వండి, పాయసాన్నం కానివ్వండి, పానకం కానివ్వండి ఇత్యాది విషయాలు నైవేద్యం చేసినట్లయితే కనుక మనకి ఆయన రక్షణగా ఉంటాడు. కాలభైరవుడిని పూజ చేయటం మూలకంగా కూడా అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి అమ్మవారిని పూజ చేసే ముందర ఆ అమ్మవారికి సంబంధించిన గణాలను మనం పూజ చేసినట్లుగా ఇక్కడ కాలభైరవుడి పూజ అనేటువంటిది కూడా ఉన్నది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న బగలాముఖి కానీ, చిన్నమస్తా కానీ, లేకపోతే ఇంకా వేరే అమ్మవార్లు ఉపదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ముఖ్యంగా అసలు కామాఖ్య మందిరానికి వెళ్ళి ఇవన్నీ కూడా 2-3 కిలోమీటర్ల దూరంలో మిగతా గుళ్ళన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో అంత దాకా వెళ్ళలేని వాళ్ళు ఇవి మాత్రమే దర్శించుకుంటే చాలు అనేది ఉందా, లేకపోతే ముఖ్యంగా దర్శించుకోవాల్సిన అమ్మవార్ల గుళ్ళు ఏమన్నా ఉన్నాయి? అక్కడ దశమహావిద్యలకు సంబంధించిన దేవతలందరూ ఉన్నారమ్మా అమ్మవారి దగ్గర. కాబట్టి వెళ్ళినప్పుడు ప్రయత్నం చేయండి, దశమహావిద్య దేవతలందరినీ దర్శనం చేసుకుంటానికి కుదిరినంత వరకు చూడండి. ఆ ప్రధాన గర్భాలయానికి దగ్గరగానే 4-5 దేవతలు ఉన్నారు కాబట్టి చక్కగా అవి చూడండి. మిగతావి కొంచెం దూరం ఉన్నాయి, మెట్లెక్కి దిగలేము, నడవలేము అనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడి నుంచే ఆ దశమహావిద్యలో మిగతా దేవతలకు నమస్కారం చేసుకోండి. ఉన్న చోట నుంచి మీరు అవస్థపడి మళ్ళీ అక్కడికి వెళ్ళి అయ్యో నొప్పులు తర్వాత వచ్చిన తర్వాత అన్ని మెట్లు ఎక్కా ఇన్ని మెట్లు ఎక్కా అనుకోకూడదమ్మా. అది ప్రధానమైన నువ్వు శక్తి కేంద్రానికి వెళ్ళావు, ఆ శక్తిని సాధన చేయటానికి, ఆ శక్తిని అనుగ్రహించుకుంటానికి, శక్తిని సంపాదించుకుంటానికి నువ్వు వెళ్ళావు. వచ్చిన తర్వాత అయ్యో వెళ్లకుండా ఉంటే బాగుండేదేమో అంటే వచ్చిన పుణ్యం కాస్త మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. దయచేసి భక్తులందరూ ఈ మాటలు అనుకోకూడదు. ఏ టెంపుల్ ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్లకుండా ఉంటే బాగుండేది అంటే ఈ తెచ్చుకున్న పుణ్యం కాస్త ఆ మాటలో వెనక్కి వెళ్ళిపోతుంది. మీరు వెళ్ళలేని పక్షంలో ఇక్కడి నుంచి అమ్మ నేను రాలేకపోతున్నాను నన్ను అనుగ్రహించు నువ్వు అంటే అమ్మవారు చక్కగా అక్కడి నుంచి అనుగ్రహిస్తుంది తప్ప మనం ఇట్లా మాత్రం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ముఖ్యంగా ఎవరు వెళ్ళాలి అని అంటారు ఈ గుడికి? ప్రతి ఒక్కరూ వెళ్ళవలసినటువంటి దివ్యమైనటువంటి శక్తిపీఠాల్లో ప్రధానమైనటువంటి శక్తిపీఠం ఒకటి. అందరూ వెళ్ళవచ్చు, పిల్లలు పెద్దలు అందరూ వెళ్ళవచ్చు చక్కగా. కానీ వెళ్ళినటువంటి వాళ్ళకి శ్రద్ధ ఉండాలి దేవత యందు. అక్కడ మీరు అడిగినట్లుగా ఇందాక విగ్రహంగా కనిపించదు అని అన్నారు. విగ్రహంగా ఎందుకు కనిపించదు అని అంటే అమ్మవారి యొక్క రహస్య ప్రదేశం పడింది కాబట్టి దానికి విగ్రహం అనేటువంటిది ఉండదు. ఒక రకమైనటువంటి ద్రావకంలాగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది నిరంతరము. అది ఎక్కడి నుంచి ఎలా వస్తుందో ఎవ్వరికి కూడా చాలామంది పరిశోధనలు చేశారు, ఇంతవరకు తెలీదు. ప్రతిరోజు నీరు వస్తూనే ఉంటుంది ఆ ప్రదేశం మీద. అలాగే ఆ ఆషాఢ మాసంలో మాత్రం ఆ నీరు ఎరుపు వర్ణంలో వస్తుంది. అందువల్ల అక్కడ పెద్ద ఉత్సవాన్ని అక్కడ జరపడము, అప్పుడు ఆ అమ్మవారి గుడి అంతా కూడా మూసివేయటం జరుగుతుంది. ఆ 4 రోజులు కూడా అనేక రకాల వస్త్రాలన్నీ కూడా కప్పి
పెట్టేసి అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అంతా చేసి మళ్ళీ బంద్ చేసేస్తారు, గుడి అంతా కట్టేస్తారు. మళ్ళీ 4 రోజుల తర్వాత తీస్తారనమాట. సో ఈ 4 రోజులు వచ్చినటువంటి రక్తవర్ణం కలిగినటువంటి ద్రావకం పీల్చుకుంటానికి ఇంత దొంతరగా అక్కడ బట్టలన్నీ కూడా పెట్టేస్తారు. దాన్ని మళ్ళీ తిరిగి భక్తులకి ప్రసాదం కింద అందిస్తూ ఉండేటువంటి కార్యక్రమం ఒకటి ఉన్నది. ఆ వస్త్రం కూడా చాలా శక్తివంతమైనటువంటి వస్త్రము. దాన్ని కూడా మనం దేవతా మందిరంలో కానీ చక్కగా పెట్టుకుని అమ్మవారి కింద భావన చేసినట్లయితే మనకి కూడా ఇక్కడ మన ఇంట్లో కూడా మనకి కామాఖ్య అమ్మవారుగా ఆ వస్త్రమే మనకి దర్శనం ఇస్తుంది. చక్కగా అందరూ కూడా ఆ దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనాన్ని చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎవరు ఇప్పటి వరకు చెప్పింది కామాఖ్య అమ్మవారి గర్భగుడి లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూస్తాం, కానీ అంతకంటే ముందుగా కామేశ్వరుడు కామేశ్వరి అంటే ఎలాంటి కోరికలు ఉన్నా కానీ తీర్చే ఇద్దరు కూడా అక్కడే ఆసీనులై ఉంటారు. ముందుగా వాళ్ళని ఈ విధంగా ప్రసన్నం చేసుకోవాలి అని అంటారు. ఇప్పుడు కామేశ్వరుడు అన్నా కామేశ్వరి అన్నా కూడా ఇద్దరు పార్వతీ పరమేశ్వర్లే. కాబట్టి ఇక్కడ కామేశ్వరుడు అంటే అమ్మవారి యొక్క భర్త పరమేశ్వరుడు కింద, కామేశ్వరి అంటే పరమేశ్వరుడి యొక్క భార్య కామేశ్వరి కింద మనం ఆరాధన చేయాలి. అందుకని ఇందాకే చెప్పాను, లలితా సహస్రనామాలు కూడా ఇక్కడ పారాయణం చేసుకోవచ్చు. చక్కని కలువు పూలతో అమ్మవారిని పూజ చేసుకోవచ్చు, తామర పుష్పాలతో మనం పూజ చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం కదమ్మా. ఈ క్షేత్రంలో మీరు సౌందర్యలహరి పారాయణాన్ని నీలి కలువులతో, నీలాచల కొండలు కదా, నీలి కలువులతో పూజ చేసినప్పుడు దివ్యమైనటువంటి శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. అంత దివ్యమైనటువంటి క్షేత్రం ఇక్కడ. అయితే గురుగారు ఎక్కడ చూడని విధంగా ఆ గుడి గోపురం కూడా మన హిందూ ఆలయాలు ఉన్నట్టుగా ఉండదు, అదేదో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకని దానికి ఏదైనా బ్యాక్ స్టోరీ ఉందంటారా? అంటే ఆ మందిరాన్ని 2-3 రాజులు కట్టడం జరిగింది. ఒక్కొక్క సమయంలో అది అంటే వాతావరణ పరిస్థితుల రీత్యా తేడాలు జరిగి ఉండవచ్చు. భారతదేశం మీద అనేక దండయాత్రలు జరిగినాయి, ఆ సమయాల్లో కూడా విధ్వంసం జరిగి ఉండవచ్చు. అందుకని కొన్ని రకరకాల కట్టడిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఆ విధి విధానంగా అక్కడ కట్టినటువంటి రాజులు ఆ విధంగా ఉండేటువంటి రాజులు కాబట్టి వాళ్ళ స్టైల్లో వారు అక్కడ దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే గురుగారు, సో కామాఖ్య అమ్మవారి గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు, వెళ్తే అక్కడ ఎలాంటి నామాలు చదవాలి, లేకపోతే ముఖ్యంగా పలానా కోరికలు అని ఉన్న వాళ్ళే వెళ్తూ ఉండడం ఈ మధ్య కాలంలో చూసాం. కానీ ఎవరైనా వెళ్ళొచ్చు, అక్కడ అమ్మవారి శక్తిని పొందొచ్చు అనేది మీరు ఎంతో అద్భుతంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.